కడప జిల్లాను వానలు ముంచెత్తాయి. జిల్లా కేంద్రంలో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సంబేపల్లి మండలం బోయపల్లిలో ఇల్లు కూలి 4 చిన్నారులు మృతి చెందారు. నందలూరు వద్ద బాహుదా నది జోరుగా ప్రవహిస్తోంది. పించా, జరికోన, వెలిగల్లు, కుషావతి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. రాజంపేట రైల్వే కోడూరు పరిధిలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 15 ఏళ్ల తర్వాత బుగ్గవంక జలాశయం నిండింది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. మంటపంపల్లి వద్ద గువాహటి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. దీనివల్ల కడప మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మన్నేరువాగు ప్రమాదకర స్థాయి ప్రవాహంతో ఉలవపాడు, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి పనులు నీట మునిగాయి. పత్తి పంట భారీగా దెబ్బతింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 25,000 ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంట పొలాలను ఉండి ఎమ్మెల్యే శివరామరాజు పరిశీలించారు. ఏదైతే నష్టపోయినట్లన్నింటినీ కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతులకు అండగా ఉండటం జరుగుతుంది. విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.